మారుతున్న కాలానికి అనుగుణంగా నువ్వు మారాలి. మారితే నువ్వు బతకగలుగుతావు, మారకపోతే నువ్వు ఎలిమినేట్ అవుతావు సొసైటీ. జిరాఫీ మెడ కూడా గుర్రం గాడిదలాగా చిన్నగానే ఉంటుండే. ఎప్పుడైతే కరువు కాటకాలు వచ్చి దానికి భూమి మీద తినడానికి సంబంధించినటువంటి వస్తువులు దొరకనప్పుడు అది కిందికేసిన మెడని మెల్లగా 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 పైకి లేపడం మొదలుపెట్టింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పైన ఉన్నటువంటి చెట్ల కొమ్మల్ని దీన్ని బతకాల్సిన పరిస్థితి వచ్చి డ్రాట్ కంటిన్యూ అయినప్పుడు ఆఫ్టర్ సర్టెన్ జనరేషన్స్ దేర్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ జిరాఫీస్ నెక్. సో మారిన కాలానికి అనుగుణంగా దాని బాడీ స్ట్రక్చర్ అది మార్చుకోగలిగింది కాబట్టి అది బతకగలిగింది జిరాఫ్. డైనోసరస్ లని మారిన కాలానికి అనుగుణంగా తన జీవన విధానాన్ని మార్చుకోలేకపోయింది కాబట్టి ఒకప్పుడు బతికుండే అని, ఒకప్పుడు రాక్షస బల్లులు ఉంటుండే అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. సో దీంట్లో నువ్వు ఎంచుకునేటువంటి జీవితం ఎట్లుండాలనేది నీ మీద వదిలిపెట్టేసి నువ్వు రాక్షస బల్లిలాగా అంతర్ధానం అయిపోదాం అనుకుంటున్నావా, జిరాఫీ లాగా మారిన కాలానికి అనుగుణంగా బతుకుదాం అనుకుంటున్నావా అనేది నీ చాయిస్ అది.